ఆకాశంతో పాటు ఆకులు ఏడుస్తున్నాయా అంటారు మాధవి సన్నర గారు. అంటే ఇప్పుడు ఇది చాలా కాలం క్రితం ఉన్నటువంటి ఒక ఉపమానం. చాలా చోట్ల చాలా రకాలుగా చాలా మంది కవులు ఆకాశం నుంచి చినుకులు కురవటాన్ని ఆకాశాన్ని ఏడవటంగా ఊహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ కవి మళ్ళీ ఆకులు ఏడుస్తున్నాయా అంటాడు. అంటే ఆకుల చివరి నుంచి రాలి పడుతున్నటువంటి వాన చినుకులు మనకి ఆకులు ఏడుస్తున్నట్టుగా, అంటే పర్సోనిఫై చేస్తూ, అంటే మానవ స్వాభావిక లక్షణాన్ని ఆకులకు ఆపాదించి అది ఏడవటంగా చెప్తున్నాడు కవి. బట్ ఇట్స్ బ్యూటిఫుల్ ఇమాజినేషన్. కీప్ ఇట్ అప్ సార్, ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్. ఇంకొకటి, అది కాకుండా ఇంకొకటి, భూమికి ఎంత దాహము కాసేపటికి నీళ్లు మాయం అంటాడు. అంటే భూమికి ఎంత దాహమో కాసేపటికి నీళ్లు మాయం. అంటే వర్షం కురిసిన తర్వాత అక్కడక్కడ నీళ్లు కనబడతాయి మనకి, కానీ కాసేపు అయిన తర్వాత నీళ్ళన్నీ కూడా భూమిలో పెంకిపోతాయి క్షణాల్లో. ముఖ్యంగా మనకు ఇంకా వేసవి కాలం ఇట్లాంటి సమయంలో వర్షం పడితే అసలు నీళ్లు క్షణాల్లో మాయమైపోతాయి. ఈ నీళ్లు క్షణాల్లో మాయమై భూమిలోకి ఇంకిపోవటాన్ని కవి భూమికి ఎంత దాహం అంటాడు. ఈ భూమికి ఎంత దాహము అనేది కవిత్వం. మంచి బ్యూటిఫుల్ థాట్, బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. కీప్ ఇట్ అప్ సార్. ఇవాళ ఉత్సాహంగా మాధవి సన్నార గారు ఏదైనా అంశం ఇవ్వగానే వెంటనే చాలా వరకు చాలా కవితలు రాస్తూ ఉంటారు. రియల్లీ దట్ ఈస్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. ప్రసాద్ గారు కానీ, మాధవి సన్నార గారు కానీ, లోడే రాములు గారు కానీ, వీళ్ళు ఎక్కువగా ఇమ్మీడియట్గా రాస్తారు. అది దట్ ఈస్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక అంశం ఇచ్చిన తర్వాత వెంటనే మనం రెస్పాండ్ అయ్యి కవిత్వం రాయడం అనేది రియల్లీ ఇట్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఫ్రెండ్స్, దీస్ ఫ్రెండ్స్.